హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మంచి ఫార్మింగ్ సక్సెస్ఫుల్ ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మేము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి బిజినెస్ అన్నమాట. అది గేదె పెయ్యల పెంపకం. ఈ గేదె పెయ్యల పెంపకం అనేది డైరీ ఫామ్తో పోల్చినప్పుడు మనకి ఖర్చులు అనేవి అట్లాగే శ్రమ అనేది చాలా తక్కువ అన్నమాట. మనకి డైరీ ఫామ్ తోటి కంపేర్ చేసుకుంటే మనకి డైరీ ఫామ్లో మనకి దానా ఖర్చులు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోయినాయి అన్నమాట. సో ఈ దానా ఖర్చులు అనేవి అంతగా ఉండవన్నమాట. ఎందుకంటే ఆ పాలిచ్చేటువంటి గేదెలకి మనకి దానా కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకి ఈ దూడలకు వచ్చేసరికి దానా కన్జంప్షన్ అనేది కంపారిటివ్లీ 0% ఉంటుంది అన్నమాట. అట్లాగే డైరీ ఫార్మింగ్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన రెండవ సమస్య ఏంటంటే పాలకనేది సరైన ధర అనేది లభించడం లేదనమాట. ఎందుకంటే మనం ఇంత లక్షల కొద్దీ దానాలు ఖర్చు చేసినప్పటికి కూడా మనకి పాలల్లో కూడా మనకి వచ్చిన ఈల్డ్ మీద కూడా ఎంతో ఒడిదుడుకులు అనేవి దాంట్లో ఉన్నాయన్నమాట. సో అదే కనుక మీరు పెయ్య దూడల పెంపకానికి వచ్చేసరికి మనకి ఎట్లాంటి అంటే ఇది లాంగ్ టర్మ్ అన్నమాట. అంటే డైరీ ఫామ్ మనకి ఎప్పటికప్పుడు మనకి లాభాలు లేదా నష్టాలు అనేవి చూడొచ్చు, కానీ మనకి దీంట్లో ఏమంటే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఒక లాంగ్ టర్ము ఒక గోల్ అన్నమాట ఇది. సో ఎవరికైతే ఓపిక మరియు ఇట్లాంటివి మనం పెంచుకోవచ్చు అనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీంట్లో 100% అయితే సక్సెస్ అనేది అవుతారన్నమాట. దీంట్లో మనము సక్సెస్ అవ్వడానికి మనం మెజారిటీగా ఒక 5 పాయింట్లు అయితే నేను బిలీవ్ చేస్తానన్నమాట. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మంచి జాతి లక్షణాలు ఉన్నటువంటి దూడల్ని ఎంపిక చేసుకోవాలన్నమాట. ఇది మనకి ఫస్ట్ పాయింట్. ఈ మంచి జాతి లక్షణాలు ఉన్నటువంటి పెయ్య అనేది పెద్దగైన తర్వాత మంచి గేదెగా అయితే మనకి మార్కెట్లో డిమాండ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ పెయ్య దూడలు పెంచే క్రమంలో పోషకాహార లోపానికి గురి కాకుండా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట. వీటికి పెరిగే క్రమంలో పోషకాహార లోపాలు అనేవి రావడం జరుగుతుంది. మనము చిలేటెడ్ మినరల్ మిక్చర్ లాంటివి, అట్లాగే ఈ లివర్ టానిక్స్, కాల్షియం లాంటివి అప్పుడప్పుడు మనం వాడాల్సి ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఎప్పుడు అంటే డీవార్మింగ్ చేసిన రెండవ రోజు నుంచి ఒక 1 or 2 డేస్ వరకు మనం లివర్ టానిక్స్ అనేవి వాడాలన్నమాట. ఈ డీవార్మింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి లివర్కి అనేది కొంచెం బర్డెన్ అయిపోతుంది అన్నమాట. ఆ టయానికి మనం లివర్ టానిక్స్ అనేవి వాడితే లివర్ అనేది ఫంక్షన్ అనేది మెరుగ్గా ఏర్పడి మంచిగా మేత మేయడానికైతే ఈ లివర్ టానిక్స్ అనేవి సహకరిస్తాయి అన్నమాట. తర్వాత ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత కాల్షియం లాంటివి ఇచ్చినట్లయితే మనకి గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏడాది పొడవునా వీటికి ఎలాంటి వ్యాధులు వస్తాయి అనేటువంటి కొన్ని విషయాలు అనేవి తెలుసుకోవాలన్నమాట. అంటే ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటికి ఎలాంటి టైంలో ఎలాంటి టీకా అందిస్తే వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి అనేటువంటి విషయము రైతులు అవగాహన చేసుకుంటే వ్యాధుల నుండి అనేది కాపాడుకోవచ్చు. మూడో పాయింట్ ఏంటంటే మనకి డైరీ ఫామ్ లాగా మనకి ఎప్పటికప్పుడు డబ్బులు అనేవి అందవన్నమాట. ఎందుకంటే వాటికి అవి మిల్క్ ఇస్తాయి కాబట్టి మనకి మనీ అనేది ఎప్పటికప్పుడు జనరేట్ అవుతుంది. సో ఇవి అలా కాదనమాట. ఖచ్చితంగా ఇవి కన్సీవ్ అయ్యే వరకు, అంటే గర్భధారణ అయ్యే వరకు మనకి సేల్కి అయితే రావు కాబట్టి సో ఇది లాంగ్ టైము ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆ మధ్యలో ఏవైనా చిన్న చిన్న అవసరాలు ఉండేవాళ్ళు మరి ఆలోచించి దీంట్లో దిగడం అనేది శ్రేయస్కరం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే రైతులు సొంతంగా చేసుకుంటేనే దీంట్లో దిగడం అనేది శ్రేయస్కరం అన్నమాట. ఎప్పుడైతే ఇతరుల మీద అంటే వర్కర్స్ మీద డిపెండ్ అయితే కొంచెం సమస్యలు అనేవి లాసెస్ అనేది కూడా చూడాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ విషయంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే గేదెలు ఉండేటువంటి స్థలం షెడ్ అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే తేమ అనేది ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఈ పేళ్ళు, గోమార్లు, దోమలు లాంటివి రాకుండా చర్యలు అనేవి చేపట్టాలి. ఇంకా ఈ పెయ్య దూడల పెంపకంలో మరిన్ని విషయాలని మరిన్ని వీడియోల రూపంలో అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏవైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి కూడా సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను.